అద్భుతమా జై. బాబా మనకి విరహవాణి విభూతిలో ఒక నామం 307లో అద్భుతమా జై అని ఇచ్చాడు. అద్భుతం అంటే ఏంటి? ఏంటి అద్భుతం అంటే జీవిని సత్యంలో, నిజంలో, జీవి యొక్క నిజంలో నిలబెట్టడమే అద్భుతం. అది ఎవరికి సాధ్యం కాదు. ప్రతి వాళ్ళు అన్వేషణలో ఉన్నారు, కానీ ఎవరికి కూడా జీవిని మూలం, అస్సలు మూలం, నిజం, జీవి తన యొక్క నిజంలో నిలపటం ఎవరికి సాధ్యం కాలేదు. ఆ పనిని ఇక్కడ అస్సలు మూలము అయినటువంటి దాన్ని మనం ఏమి ఇండికేట్ చేయడానికి కుదరదు కాబట్టి జస్ట్ భగవంతుడు అంటున్నాం. ఆ భగవంతుడు ఆయనకి మాత్రమే జీవిని మూలంలో నిలపటం అంటే నిజంలో, జీవి తన యొక్క నిజంలో నిలబడటానికి, ఆయనకి నిలబెట్టడానికి భగవంతుడికి ఒక్కడికే సాధ్యమైంది. ఇక్కడ ప్రాప్తిలో ఆయన చేసినటువంటి రీసెర్చ్ వర్క్ అంతా ఇక్కడ తీసుకొని ఇక్కడ దిగి ఆయన కదిలినప్పుడు ఈ చీపు దీని మీద పడి ఇక్కడ ఆయన తన యొక్క రీసెర్చ్ వర్క్ అంతా జీవి యొక్క నిజంలో నిలపడం అనేది సక్సెస్ అయ్యాడు. అందువల్లే ఈరోజు మనం భగవంతుని ప్రైజ్ చేస్తున్నాం, ఆయన పొగుడుతున్నాం. అద్భుతమా జై, అద్భుతమా జై, అద్భుతమా జై. ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని భగవంతుడు ఇక్కడ నెరవేర్చారు. ఏంటి అదంటే జీవిని తన నిజంలో నిలబెట్టడం. అది ఎవరికి సాధ్యం కాదు, కేవలం మూలమైనటువంటి అస్సలైనటువంటి భగవంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన ఈ కార్యక్రమంలో సక్సెస్ అయ్యారు. పూర్తిగా ఆయన ఈ కార్యక్రమంలో సక్సెస్ అయ్యారు. జీవిని దాంట్లో పూర్తిగా నిలిపారనమాట. జీవిని, సామాన్య జీవిని తన నిజంలో నిలపడం అంటే భగవంతుల్లో నిలపడం, అంటే మూలంలో నిలపడం, అంటే అసల్లో నిలపడం. అసల్లో నిలిపి దాన్ని సక్సెస్ చేసిన ఆయన ఒక్కడే, భగవంతుడు ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే పెద్దవాడు. ఆయన తర్వాత మనం అంతా. భగవంతుడు ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే పెద్దవాడు. ఆయనలాగా గొప్పతనం కానీ పెద్దగా అంటే ఫస్ట్ మ్యాన్ కానీ ఎవరిలో లేరు. అందువల్ల ఆయనకి మాత్రమే ఈ జీవి యొక్క జీవిని సృష్టించింది ఆయన ముందు సృష్టింపబడింది కాబట్టి ఆయనకు తెలుసు ఎక్కడ దీన్ని ఎట్లా మలిచితే అది తయారవుతుంది అని ఆయన క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేసి ప్రాక్టికల్ చేసి జీవి యొక్క అంతఃకరణని, జీవి యొక్క స్థూల సూక్ష్మ కారణాలని అన్నిటినీ ఆయన స్టడీ చేసి జీవిని తన యొక్క ప్రాక్టీస్తో సహా మూలంలో నిలపటంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యారు. అందుకు ఆయనకి అనంతకోటి వందనాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు గాడ్. మూలం భగవంతుడికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఆయన సక్సెస్ అయినందుకు, ఆయన జీవి యొక్క నిజంలో నిలిపినందుకు. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారంటే మీ యొక్క జీవి తన యొక్క నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నది. ఇక్కడ ఒక గురువు అని, దైవం అని, అదని ఇదని, సైంటిఫిక్ రీసెర్చ్ అని ఏం లేదు. కేవలం తన యొక్క రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ ది రియల్ లైఫ్, నిజ జీవితం యొక్క ట్రూత్ ఏంటి, జీవి యొక్క నిజం ఏంటి. జీవి తన నిజంలో నిలబడి జీవించడం లేదు, తన నిజాన్ని తను తెలుసుకుని తన నిజంలో నిలబడి జీవించినట్లయితే జీవి చాలా కంఫర్టబుల్ గా, హ్యాపీగా జీవిస్తుంది. దానికి ఎటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏమి ఉండదు. లాంగ్ లైఫ్ కూడా ఉంటుంది. దానికి ఆయుష్, కాలము, కర్మలకు సంబంధం లేకుండా జీవించగలదు అనే రీసెర్చ్ ని ఇక్కడ జరిపి భగవంతుడు సక్సెస్ అయ్యారు. దాన్ని మనం నిజంలో నిలబెట్టం. జీవి తన నిజాన్ని తెలుసుకోవటం, తన సత్యాన్ని తెలుసుకోవటం, జీవి తన యొక్క సోర్స్ ఏదైతే అల్టిమేట్ సోర్స్ ఉన్నదో ఆ సోర్స్ లో నిలబెట్టాం. సోర్స్ అంటాం భగవంతుని. మనం భగవంతుని పేరు, ఊరు అట్లా కాకుండా సోర్స్ అంటే మూలం, అంటే అస్సలు. సృష్టికి ముందు, ఈ సర్వ సృష్టికి ముందు ఈ గురువులు, దేవుళ్ళు, దేవతలు, స్థితిగతులు, ఈ మనకి ఏదైతే ఘాట్ నుంచి కృతజ్ఞతలకు తెలియజేసినటువంటి స్థితిగతులు, పొజిషన్స్, ఇవన్నీ పుట్టక ముందు ఒక ఆయన ఉన్నారు. ఆయనే మనం మూలం అంటున్నాం, ఆయనే మనం అసలు అంటున్నాం, ఆయనే మన యజమాని అంటున్నాం. ఆయనకి భ్రమలు లేవు, అప్పుడు ఆయనకి భ్రమలు లేవు. అటువంటి థ్యాంక్స్ టు లార్డ్
ఎందుకు లార్డ్కి మనం థ్యాంక్స్ చెప్తున్నాం అంటే ఆయన మనకి గాడ్ అన్నారు కాబట్టి. ఆయన మనకి ఏమన్నారంటే జీవుని యు ఆర్ గాడ్, ఐఎమ్ లార్డ్ అన్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు లార్డ్. భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్తున్నా, థ్యాంక్ఫుల్ టు లార్డ్. కదలనటువంటి భగవంతుడు. సృష్టికి ముందు ఆయన కదలికలు లేకుండా, మూమెంట్స్ లేకుండా, భ్రమలు లేకుండా, ఎటువంటి ప్రవర్తన లేకుండా ఆయన ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు. ఉన్నది. అట్లా భగవంతుడు ఉన్నారు, పడి ఉన్నారు, ఉన్నది. దాన్ని సోర్స్ అంటారు. ఆ సోర్స్ ని ఎంజాయ్ చేసే ఐటమ్ లేకపోవటంలో ఆయన సృష్టించారు. ఆ సోర్సే జీవుని సృష్టించింది. తన నుంచి ఒక బిట్ని, పార్ట్ని సెపరేట్ చేసి దానికి కావాల్సినటువంటి స్థితిగతులు, పొజిషన్స్ అన్నీ కూడా కల్పించి, ఆయన యూజ్ చేసిన వర్డ్ అన్ని కల్పించి. సృష్టి అంటే కల్పితం, కల్పించి, క్రియేటివ్. దాన్ని క్రియేట్ చేసి, కల్పించి, దాన్ని అనుభవింప చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే జీవి యొక్క పుట్టుక అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ జీవి ఏదైతే క్రియేటివిటీ చేశాడో, పుట్టించినటువంటి జీవి ఆ సోర్స్ లో, అంటే నిజంలో, దాంట్లో వెళ్ళి నిలబడి, ప్యాకేజ్ తో సహా నిలబడి, లైవ్ లో ఉన్నప్పుడే, ఆన్ లైవ్ కండిషన్ లో ఉన్నప్పుడే దాన్ని పూర్తిగా అనుభవించేటట్టు సక్సెస్ఫుల్ అయ్యారు భగవంతుడు. అందుకు భగవంతుడికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఆయన తప్ప ఇటువంటి కార్యక్రమం చేయగలిగిన వాడు ఎవ్వరూ లేరు. అందువల్లే ఆయన ఫస్ట్ గాడ్ టు గాడ్ లో మనకు తెలియజేసింది, నువ్వు ఒప్పుకో అని బాగా తెలియజేస్తాం. అటువంటి భగవంతుడి గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి ఇంకా 2 మాటలు మనం ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా చెప్పుకుంటున్నాం. దీనదయాళు అన్వేషణలో ఉన్న దీనులను సత్యపు సన్నిధానంలో నిలిపిన ఆ భగవంతుడు దీనదయాళు. ఎవరైతే అన్వేషణలో ఉన్నారో ఆ అన్వేషణలో ఉన్న జీవిని సత్యంలో నిలిపిన జీవికి సత్యంలో నిలిపిన, దీనులను సత్యపు సన్నిధానం నిలిపిన గిరిహరవాణి దీనదయాళుడు. భగవంతుడు దీనదయాళుడు. సో వీఆర్ అగైన్ థ్యాంక్ఫుల్ టు గాడ్, థ్యాంక్స్ టు లార్డ్. భగవంతుడికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. అయ్యా నువ్వు చాలా దీనదయాళుడు, మేము అన్వేషణలో ఉన్నాం, మాకు తెలియటం లేదు మా యొక్క నిజం. అటువంటి సమయంలో నువ్వు వచ్చి ఇక్కడ మాకు అన్వేషణలో ఉన్న మాలాంటి జీవులందరినీ సత్యపు సన్నిధానంలో నిలబెట్టడంలో నువ్వే సక్సెస్ అయ్యావు. కాబట్టి నీకు థ్యాంక్స్ తండ్రి అని మళ్ళీ భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. దీనదయాళు, ఉత్తముడా. ప్రజ్ఞానఘన చాలా ప్రజ్ఞ ఉంది ఆయన. ఇటువంటి ప్రజ్ఞానాన్ని లేకపోతే భగవంతుడికి ఆయన మనని తీసుకెళ్లి నిలబెట్టాడు. ఎందుకంటే ఆయన ప్రజ్ఞకి మించిన తెలివితేటలు జీవి దగ్గర ఉన్నాయి. ఒక ప్రజ్ఞతో ఆయన జీవిని తీసుకెళ్లి మూలంలో నిలపాలి అని ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పనిచేయటంలో అతి గొప్పవాడు జీవి. భగవంతుని యొక్క పనిలో అడ్డుపడటంలో కానీ, దానికి వ్యతిరేకించడంలో కానీ జీవి బహు గొప్పవాడు, బహు తెలియగలవాడు. అంటే సక్సెస్ కానివాడు అనమాట భగవంతుడికి సక్సెస్ కాని. అట్లా భగవంతుడికి సక్సెస్ కానివ్వకపోతే సక్సెస్ అవ్వకుండా మిగిలిపోతుంది మనమే అనే నిజాన్ని భగవంతుడు తెలియజేశాడు. అరే నీవు నాకు అడ్డుపడటం కాదు, నీకు నువ్వే అడ్డుపడుతున్నావు అని రకరకాలైనటువంటి యాక్షన్స్ అండ్ రియాక్షన్స్, ప్రవర్తన లేని ఆ మూలము అస్సలు మన కోసం ప్రవర్తించడమే ప్రజ్ఞ. ప్రవర్తన లేని ఆ మూలము మన ఉద్ధరింపు కోసం, జీవిని తీసుకెళ్లి మూలంలో నిలబెట్టడం కోసం, జీవి యొక్క నిజంలో నిలబెట్టడం కోసం చేసే చర్యలు, చూపించే తెలివితేటలు, ఆ చేసే ప్రవర్తన, ఇట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞానఘన. ఎటువంటి ప్రజ్ఞనైనా ప్రయోగించేస్తాడు. ప్రయోగించేసి జీవుని మాత్రం తీసుకెళ్లి జీవి యొక్క నిజంలో నిలబెట్టగలగటంలో నువ్వు ఒక్కడికే గొప్పవాడు తండ్రి అని ఆయన జేజేలు చెప్పుకుంటున్నాం. పట్టాభిషిక్త, జీవికి ఉత్తమత కల్పించడంలో కనబరిచిన ఘనమైన ప్రజ్ఞయే గిరిహరవాణికి పట్టం కట్టింది. ఇటువంటి ఘనమైనటువంటి ప్రజ్ఞను చూపించటం వల్లే ఈరోజు బాబా మూలం ఏదైతే ఉన్నదో భ్రమలు లేని మూలం అని మనం చెప్తున్నాం.
భగవంతుడు అని ఆయన్ని చెప్తున్నాం, బాబా అని ఆయనకి చెప్తున్నాం, అస్సలు అని ఆయన చెప్తున్నాం. ఆయనకే పట్టాభిషేకం కట్టడం జరిగింది. ఆయన ఇదంతా చేశారని తండ్రి మేము గుర్తించావు, నువ్వే చేసావు. ఈ జీవికి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆ స్థితిలో పొజిషన్లో, హైయెస్ట్ పొజిషన్లో, సూపర్ పొజిషన్లో నువ్వే మమ్మల్ని ఉంచగలిగావని ఈ పట్టాలు నీకే పట్టం కడుతున్నావు. యు ఆర్ ద ఓన్లీ 1%. నువ్వు ఒక్కడే ఉన్నావు సర్వ సృష్టిలో. ఎవరిని అంటున్నావు? మూలాన్ని అంటున్నాం. ఎవరిని అంటున్నాం? అసల్ని అంటున్నాం. అస్సలు మూలమైనటువంటి సోర్స్తో మనం మాట్లాడుతున్నాం. సోర్స్ని మన యజమానిగా స్వీకరించాం. ఆ సోర్స్కి చెప్తున్నాం నువ్వు ఒక్కడివే. ఈ మొత్తం ఆయనకి మనం పట్టాభిషేకం చేస్తున్నాం. తండ్రి ఈ పట్టాభిషేకం నీకే జరిగింది, నువ్వు ఒక్కడే గొప్పవాడి అని సోర్స్, ఏదైతే సోర్స్ ఉన్నదో దానికి మనం చెప్తున్నాం. దాన్ని మనం అస్సలు అంటున్నాం, దాన్ని మనం మూలం అంటున్నాం, దాన్ని మనం భ్రమలు లేని మూలం అంటున్నాం, దాన్నే మనం మన గురువు దైవంగా కూడా స్వీకరించాం. దాన్నే మనం అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ అంటున్నాం. దాన్నే మనం నేనే అదే ఉన్నాను అంటున్నాం. అది జీవి ఒకటిగా ఉంది, రెండు చైతన్యాలు కలిసినప్పుడు ఒకటిగా ఉంది, ఆనందంలో రెండుగా ఉంది అని దేన్నైతే చెప్తున్నాం దానికి పట్టాభిషేకం జరిగింది. ఈరోజు ఈ ఘనత అంతా కూడా ఆయనకి అప్పచెప్తున్నాము. ఈ సక్సెస్ అంతా కూడా ఆయనకే పట్టం కడుతున్నాము. లార్డ్ థ్యాంక్స్, నీకొక్కడికే చెందుతుంది ఈ గొప్పతనం, ఈ ఘనత నీకే పట్టం కడుతున్నాం. మూలానికే పట్టం కడుతున్నాం. ఒక పేరుని, ఒక రూపాన్ని, ఒక నామాన్ని దానికి మనం చెప్పటం లేదు. అటువంటి భగవంతుడికి పట్టం కడుతున్నాం. ఈ రోజు భగవంతుడు అంటే మూలం సాధించినటువంటి సక్సెస్ మళ్ళీ ఆయనకే పట్టం కడుతున్నాం. థ్యాంక్స్ లార్డ్. ఏకఛత్రాధిపతి జీవిని ఉద్ధరించడంలో అపజయం లేదు, సాటి లేదు, పోటీ లేదు. ఏకఛత్రాధిపతి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూలం ఏకఛత్రాధిపతి. నువ్వు ఒక్కడివే, యు ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్ అండ్ లేటెస్ట్ పర్సన్. ఆయనే ఇప్పుడు లేటెస్ట్గా మన ముందుకు వస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు, మన ముందుకు వచ్చారు. ప్రతి జీవితో ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తున్నారు. ప్రతి జీవిని ఆయన డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంచుకున్నారు. అట్లాగా ఉంచి జీవిని తన ప్రజ్ఞతో జీవిని పూర్తి స్థాయిలో జీవి యొక్క నిజంలో నిలుపుతున్నందుకు ఆయనకి ఏకఛత్రాధిపతి, నీకు నువ్వే సాటి. ద ఓన్లీ 1%. మూలం అనే ఒక్క పర్సనే ఉన్నాడు, ఆయనకి సాధ్యం ఇది. అందువల్ల ఏకఛత్రాధిపతి. సాక్షాత్ సిద్ధమూర్తి. సిద్ధించిన సత్యమంతా మూర్తి తీస్తే ఆ మూర్తి సాక్షాత్ భగవంతుడు అని మనం తెలియజేస్తాం. ఏదైతే సిద్ధించిందో సత్యం, ఏదైతే కనపడకుండా, వినపడకుండా, మనకు తెలియబడకుండా, ప్రవర్తన లేకుండా ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఆయన గాని సిద్ధించిన సత్యమంతా మూర్తి తీస్తే ఏదైతే సత్యం మనకు తెలియజేస్తూ వచ్చారో అదంతా ఒక ఫామ్ తీసుకుంటే దాన్నే మనం మూలము. ఏదైతే సత్యం మనకంతా తెలియబడుతుందో, తెలిపారో భగవంతు, సిద్ధించిందో ఏదైతే సత్యం, ఏదైతే మనకి ఈరోజు జీవికి సిద్ధించిందో తన నిజంలో వెళ్ళి నిలబడటం, మూలంలో వెళ్ళి నిలబడటం అని ఏదైతే మనకి ప్రాప్తించిందో, సిద్ధించిందో ఇదంతా మూర్తిమేంపజేస్తే అంటే ఒక దాంట్లో పోసినట్టయితే అదే సాక్షాత్ సిద్ధమూర్తి. దాన్నే మనం భగవంతుడు. సిద్ధమూర్తి అంటే సిద్ధించిన మూర్తిభవించిన మొత్తం టోటాలిటీ కలిగి ఉన్నటువంటి దాన్ని మనం భగవంతుడు, మూలము అని అంటాం. మూలము అంటాం. అయితే మూలము అని కూడా సంబోధించడానికి వీల్లేదు. అస్సలుకి అంటే ది సోర్స్ని మూలమని కూడా మనం సంబోధించడానికి వీల్లేదు. ఎందుకు మూలం అంటున్నాం, ఎందుకు భగవంతుడు అంటున్నాం అంటే సోర్స్ లో ఉన్నటువంటి సత్యం అంతా భక్తిభవించినప్పుడు దాన్ని మనం మూలం అంటున్నాం, అస్సలు అంటున్నాం. దాన్ని భగవంతుడు అంటాం. సాక్షాత్ సిద్ధమూర్తి. అత్యున్నత, అతి ఉన్నతమైన వారు సత్యమూర్తులైన భగవంతుడు. అతి ఉన్నతమైన వాడు కాబట్టి అతి ఉన్నతం, హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్, హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ నువ్వు ఒక్కడివే తండ్రి అని నిన్ను ఆ తండ్రిని అంటే మన భగవంతుని, మూలాన్ని, సోర్స్ని పొగుడుతున్నాం ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రైజ్ చేస్తున్నాం. అతి ఉత్తముడు ఆయనే, అలాగే అత్యున్నతుడు ఆయనే అత్యున్నతుడై ఉన్నాడు. ఆయన తప్ప రెండవది ఉన్నతమైనది ఏదీ లేదు. అంటే
ఆ సోర్స్ కంటే గొప్పదైంది కానీ, మూలం కంటే గొప్పదైంది కానీ, సోర్స్ని ఇన్ని పేర్లు చెప్తున్నారు. అసలు, మూలము, సోర్స్, భగవంతుడు, అస్సలు భగవంతుడు, బ్రహ్మలో లేని ఏదైతే ఉన్నాడో అత్యున్నతుడు, ఆయన కంటే గొప్పది లేనే లేదు. థ్యాంక్స్ టు లార్డ్. అతి ఉన్నతమైన వారు, కీర్తి ప్రదాత, జీవి ఉత్తమగతిలో ఉత్తమగతితో పాటు ఉత్తముడని కీర్తిని ప్రసాదిస్తున్నారు భగవంతుడు, కీర్తి ప్రదాత. ఆయన థ్యాంక్స్ చెప్తున్నాం. జీవి కూడా భగవంతుడు ఆయన కీర్తిస్తున్నాడు కాబట్టి మనం ఆ భగవంతుడికి, మూలానికి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాం. కీర్తి ప్రదాత. జీవి కూడా భగవంతుడు ఆయన కీర్తిని జీవికి ప్రసాదించారు. జీవి కూడా నిజంగా నిలబడగలదు, తన సత్యంలో నిలబడగలదు అని నిలబెట్టి చూపినటువంటి ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. భోగ ప్రదాత. సదా సన్నిధానంలో ఉంటూ సత్యాన్ని భోగించే భాగ్యాన్ని జీవికి ప్రసాదించారు. భోగ ప్రదాత. సదా సన్నిధానంలో ఏదైతే ఆ సన్నిధానం ఉన్నదో ఆ వాతావరణం, అంటే ఆ ఉన్నది ఏదైతే ఉన్నది అని మనం చెప్తున్నామో, ఏదైతే సోర్స్ అని చెప్తున్నాం, ఏదైతే మూలము మనం తెలియటానికి పదం వాడుతున్నాం. మూలము సరిపోదు అయినా వాడుతున్నాం, భగవంతుడు సరిపోదు అయినా వాడుతున్నాం. అస్సలు ది రియాలిటీ, ద ట్రూత్ ఏదైతే ఉన్నదో దాంట్లో నిలబెట్టడానికి, ఆ భోగాన్ని అనుభవింపచేసిన వాడు నొక్కడే తండ్రి, నొక్కడే ప్రభు, నొక్కడే మూలమా, నొక్కడే అస్సలు నొక్కడే నన్ను ఆ భోగాన్ని ప్రసాదించాడు. భోగ ప్రదాత. అటువంటి భోగాన్ని ప్రసాదించేవాడు. ఏదో మనం లగ్జరీగా బతకటం, లగ్జరీగా మనకు కావాల్సిన ప్రాపంచ విషయాలు, మిగతా స్థితులు, గతులు అనుభవింప చేయటం కాదు, నిజంలో నిలబెట్టడం అనే భోగం ఏదైతే మనకి జీవికి ప్రసాదించారో, ఆ నిజంలో నిలబడే ఆ భోగం ఏదైతే ప్రసాదించారో అందుకు భగవంతుడికి థ్యాంక్స్ లార్డ్ అని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. భోగ ప్రదాత. జాలరి. అమూల్యమైన గిరిధర్వాణ్ణి ఎవరు పట్టలేరు కానీ గిరిధర్వాణి జీవనాన్ని పట్టడంలో సిద్ధహస్తుడు. అంటే భగవంతుడు అమూల్యమైనటువంటి ఆ మూలాన్ని, అమూల్యమైనటువంటి అంటే మనం వెలకట్టలేనటువంటి, దేనికైనా వెలకట్టవచ్చు. మణులు, మాణిక్యాలు, రత్నాలు, జీవులు, గురువులు, దేవుళ్ళు, భగవంతుడిని కూడా మనం నేను భగవంతుడండి అని ఒక భగవంతుడిని మీరు చూపిస్తూ దాన్ని వెలకట్టడం అంటే ఆ రేంజ్ చెప్పగలం. ఏ లెవెల్లో ఉన్న భగవంతుడు, ఏ లెవెల్లో ఉన్న గురువు. మూలానికి మనం వెలకట్టలేము, ఇది రేంజ్ అని చెప్పలేము. బికాస్ ఇట్ ఈస్ అన్లిమిటెడ్. అది అనంతమై ఉన్నది. సెకండ్ కూడా అది క్షణం కూడా కొత్తదనంతో ఉంటుంది. నిత్య నూతనుడే కొత్తదనంతో ఉంటుంది. అనంతం, అన్లిమిటెడ్ గాడ్. వీఆర్ టాకింగ్ అబౌట్ అన్లిమిటెడ్ గాడ్. అది అన్లిమిటెడ్ అయింది. సో దాన్ని నిత్యము అంటున్నారు. నిత్యము, అపరిమితము, అప్రకటితము అయినటువంటి ఆ సోర్స్ ని మనం జాలరి, దాన్ని మనం పట్టలేము కానీ అది మాత్రం జీవి దాన్ని పట్టలేదు కానీ అది మాత్రం జీవిని పట్టుకుంది. జాలరి పట్టి దాన్ని నిలపటంలో సుసాధ్యము. దానికే మాత్రమే సుసాధ్యము అంటే సాధ్యమైనది. కాబట్టి ఆయన మనం జాలరి. జీవుని బట్టి జీవి యొక్క నిజంలో నిలపటంలో ఆయన సిద్ధహస్తుడు, ప్రజ్ఞానగణ, ఉత్తముడు, దీనదయాళు, అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని భగవంతుడు అంటే మూలము చేసి చూపించింది. అందువల్ల ఆయనకి, మూలానికి మనం థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్స్ లార్డ్ అని చెప్తున్నాం. థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్స్ లార్డ్, థ్యాంక్స్ లార్డ్. సమస్తాన్ని కలిగి నిండి ఉన్నటువంటి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ, భ్రమం లేని ఆ మూలము అస్సలు ఏదైతే ఉన్నదై నుండి సర్వత్రా వ్యాపించి దాని యొక్క సత్తాతోటి సమస్తము సమకూడి జరిగిస్తూ అది ఏదైతే నిలయమై ఉన్నదో దానికి ఈరోజు శతకోటి వందనాలు, కృతజ్ఞతలు భగవంతుడికి. భగవంతుడనే ఈ సెక్షన్ని మనకు ఆయన యొక్క దయాళుతనం, ఆయన యొక్క ప్రేమ, క్షమ జీవి ఎడల
అంతా కూడా మనకు గాడ్ టు గాడ్ అనే పుస్తకంలో నుంచి అక్కడి నుంచి సబ్జెక్ట్ తెలియజెప్తూ మనకు కృతజ్ఞతల దాకా తెలియజెప్పిందంతా కూడా జీవి మీద ఉన్నటువంటి ఆయన యొక్క దయ, క్షమ, కృప, ప్రేమ, ఇదంతా కూడా మనకు జీవిని తానుగా తన యొక్క ప్యాకేజ్తో నిలబడి ఏదైతే ఉన్నదే అయి ఉన్నదో అస్సలు అంటున్నామో ఆ యొక్క సెక్షన్ని కేవలం స్వీకరింపు ద్వారా, ఏ సాధనలు, ప్రయత్నాలు, అన్వేషణలు లేకుండా, ఎటువంటి త్యాగాలు, హంగామా లేకుండా కేవలం అస్సలైన ఆ సోర్స్ని స్వీకరించినంత మాత్రాన జీవి నిలబడి దాన్ని ఆస్వాదించి ఆనందించే అంత నిజాన్ని తెలియజెప్పి, జీవి యొక్క నిజాన్ని తెలియజెప్పి ఆ నిజంలో నిలబెట్టడం ఆయన యొక్క భగవంతుడికి ఒక్కడికే తెలియబడినటువంటి విద్య, చేయబడినటువంటి ఘనత, అద్భుతం భగవంతుడు. అందుకే ఆయన్ని అద్భుతమా అని ఈరోజు మనం కృతజ్ఞతలుగా చెప్పుకోవడం జరుగుతుంది, ఆయన ప్రశంసించడం జరుగుతుంది భగవంతుడికి. ఆయన యొక్క దయాళుతనం జీవిని ఏమీ చేయకుండా జీవి యొక్క నిజాన్ని తెలియపరిచి దాది ఎట్లా పొందింప చేయాలి అనే నిజాన్ని తెలియజెప్తూ మళ్ళీ ఆ నిజంలో నిలబెడుతూ దాన్ని అప్లిఫ్ట్ చేస్తున్నటువంటి ఆయన దయాళుతనానికి శతకోటి వందనాలు, కృతజ్ఞతలు ప్రభువుకి. అలాగే ఆయన ఒక గొప్పతనం, ప్రజ్ఞ ఎంతగా ఉందంటే జీవి అస్సలుని గమనించినా గమనించకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా స్వీకరించి కేవలం అది పొందుతున్నటువంటి విధానాల్లో ఏ స్థాయిలో ఆ యొక్క అసలుని స్వీకరిస్తూ ఉంటుందో, ఏ స్థాయిని అది సిద్ధింప చేసుకుంటూ ఉంటుందో ఆయన సహాయం ద్వారా, ఆయన ద్వారా ఆ సిద్ధించిందంతా కూడా అక్కడికక్కడే ఇదే భగవంతుడేమో అనుకునేటట్టుగా, ఇదే భగవంతుడు అనుకుంటూ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కటి ఉనికిగా, చైతన్యంగా సమస్తము ఆయనే ఉన్నారు కాబట్టి ఒక్కొక్క స్టెప్ వైజ్గా జీవిని ఉద్ధరించి తీసుకెళ్తూ ఉనికి స్వరూపంలో ఉనికిగా భగవంతుడుగా, అలాగే చైతన్యం దగ్గర చైతన్యంగా ఆయనేగా, ఇలా ప్రతిదీ సిద్ధింప చేసుకుంటూ ఏదైతే నీదనుకుంటూ నీకు అనుభవం జరిపిస్తూ జీవికి తీసుకెళ్తున్న అయినటువంటి అట్లాంటి భగవంతుడికి, ఆ సిద్ధమూర్తికి ఎక్కడికక్కడ ఆయన మూర్తి భవిస్తూ ఉన్నారనమాట, లేకుండా లేరు. అందుకే ఆయన్ని సమస్తాన్ని కలిగి ఉండి సమస్తంలో నుండి సమస్తంలో సమస్తంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడికి అనంత కోటి కృతజ్ఞతలు బాబాకి. అట్లాంటి ఆయన యొక్క సిద్ధమూర్తిగా ఉంటూ మళ్ళీ ఆయన ప్రజ్ఞ ద్వారా జీవి ఇదేనేమో ఫైనల్ అనుకుంటూ ఎక్కడికక్కడ అది దిగజారకుండా దాన్ని మళ్ళీ తన ప్రజ్ఞ ద్వారా తెలియచెప్తూ ఇంకా ముందుకుంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది అనుకుంటూ నిజంలో నిలబడుతున్నటువంటి, ఒకవేళ జీవి తెలియకపోయినా కూడా సమస్తాన్ని జీవి యొక్క నిజాన్ని మొత్తంగా తెలియచెప్పి భగవంతుడనే ఇప్పటి వరకు ఉన్నటువంటి అపోహ, ఒక రూపనామాలతో ఉంటేనే భగవంతుడు అనేది కాకుండా తాను ఎలా ఉన్నారు, తానుగా ఎలా ఉన్నారు, వర్కౌట్లు ఎలా ఉన్నారు, తానుగా ఉంటూ కూడా జీవికి ఎలా ఉన్నారు వర్కౌట్లో, సమస్య దాంట్లో కూడా అనేది నిజంని తెలియపరుస్తూ ఆ నిజంలో నిలబెడుతూ సత్యంలో ఆ ప్రజ్ఞ ద్వారా ఆయనకే చెల్లినటువంటి ఆ ప్రజ్ఞకి భగవంతుడికి కృతజ్ఞతలు. ఇంతగా భగవంతుడు చేస్తున్నటువంటి జీవికి చేస్తున్నటువంటి సహాయానికి, తర్వాత ఆ సహాయంలో అదిగా నిలబడి అక్కడ కూడా పూర్తిగా తనదైనటువంటి ఆ సోర్స్ని, అసలైనటువంటి సోర్స్ని స్వీకరిస్తూ ఆనందిస్తూ అక్కడ నిత్యజీవిగా మారే విధానాన్ని కూడా పూర్తిగా చెప్పడమే కాకుండా స్వీకరించిన వారికి స్వీకరించినట్టుగా, నిజ సోర్స్ని ఆశ్రయించిన వారికి ఆశ్రయించినట్టుగా దాన్ని పూర్తిగా అనుభవింపచేస్తూ ఆస్వాదిస్తూ, ఈ ఆస్వాదన కూడా శరీరంతో సంబంధం లేకుండా కేవలం ప్యాకేజ్తో సంబంధం కలిగి అది పూర్తిగా నిండా అందులో నిలబడి ఉండి సదాగా పర్యవరగా భగవంతుడు తానుగా సదాగా ఉన్న పద్ధతి ప్రకారమే జీవిని కూడా సదా నిత్యజీవిగా మారేటట్టు చేస్తూ తన ప్రజ్ఞ ద్వారా అంతా తెలియచెప్తూ విపులంగా ఎక్కడా జీవి ఇరుక్కుపోకుండా తన నిజాన్ని తెలియచెప్తూ తన సత్యంలో నిలబెడుతూ
తన ప్రజ్ఞ ద్వారా ఆ జీవిని సమస్తాన్ని కలిగి ఉండేటట్టుగా సమస్తము తనదంటూ ఏదైతే ఉందో అస్సలు నిజం తన యొక్క స్వస్వరూపం దాన్ని పూర్తిగా స్వీకరిస్తూ ఆనందిస్తూ నిత్యజీవిగా ఉండే అంత భాగ్యాన్ని ఈ భ్రమలు లేని మూలం అనే భగవంతుడు అస్సలు అయినటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వైభవ వరం. అందుకు ఆ భగవంతుడికి జేజేలు అనంతకోటి నమస్కారాలు కృతజ్ఞతలు ఈరోజు బాబాకి తెలియజెప్పుకుంటున్నాం, ఆ ప్రభుకి. అందుకే భగవంతుని ఇంతగా చేస్తున్నారు ఈ వర్క్ని. కాబట్టి అద్భుతమా, అత్యంత అద్భుతుడు భగవంతుడు. అలాగే అత్యంత ప్రజ్ఞావంతుడు అని మనకు ఆయన యొక్క ప్రజ్ఞ కనిపిస్తుంది. సిద్ధమూర్తి ఆయనకి రూపనామాలు లేకపోయినా ఎక్కడికక్కడ మనకు మూర్తి భవిస్తున్నాడు, అంటే కనిపిస్తున్నాడు. ఏది మనకు సిద్ధిస్తుంటే, ఏ సెక్షన్లో మనకు సిద్ధిస్తుంటే ఆ సెక్షన్ అంటే సిద్ధించడం అంటే అనుభవం అవుతుంటే, ఏ సెక్షన్ మనం ఆయన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆ సెక్షన్లో అదిగా ఆయన మనకు క్లియర్గా మూర్తి భవించడం జరుగుతుంది. అట్లాగే ఆయన ప్రజ్ఞ అర్థమవుతుంది మనకు. ఈ రకంగా మనకు ఆయన యొక్క సహాయం తెలుస్తుంది, ఆయన యొక్క తోడు తెలుస్తుంది, ఆయన ఉండే విధానం తెలుస్తుంది. అలాగే అందులో మనకు మెర్జ్ అయిపోయేదో అయిపోకుండా జీవిని తానుగా నిలబెట్టి ఒకటిగా నిలబెట్టి మళ్ళీ ఒకటిగా ఆయనగానే గాడ్ టు గాడ్ అంటే భగవంతుడు లాగానే సేమ్ కూడా భగవంతుడివే అన్న క్రెడిట్నిచ్చి భగవంతుడిగా నిలబెట్టి భగవంతుడితో ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండే అంత భాగ్యాన్ని బాబా అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ భ్రమలు లేని మూలము అయినటువంటి అస్సలైనటువంటి ఏదైతే ఉండి అలరారుతుందో దాన్ని పట్టించి స్వీకరింపచేసి చేస్తున్నారు భగవంతుడు. అట్లాంటి భగవంతుడికి కృతజ్ఞతలు, అట్లాంటి భగవంతుడికి జేజేలు ఈరోజు తెలియజెప్పుకోవడం జరిగింది. ఈరోజు మన భగవంతుడు అనుకుంటున్న భ్రమలు లేని మూలము అనుకుంటున్న ఏదైతే సోర్స్ మన జీవి యొక్క నిజాన్ని మనం సోర్స్ అంటున్నాం. తన నిజంలో తను నిలబడుతుందని చెప్తున్నాం. జీవి తన నిజాన్ని తెలుసుకోవటానికి ఇక్కడికి వస్తుంది, తన నిజంలో నిలబడటానికి ప్రాప్తికి వస్తుంది. ప్రాప్తికి వచ్చి తన నిజాన్ని తెలుసుకుంటూ తన నిజంలో నిలబడాలని ఎప్పుడైతే నిలబెడుతున్నారో ఆ భగవంతుడు మూలము అది గ్రహిస్తుందో అది సక్సెస్ అవుతుంది అని, ప్రాప్తింపబడుతుంది అని బాబా మనకు తెలియజేశారు. ఇప్పుడు ఈ స్థితిలో, ఈ కండిషన్లో, ఈ రోజు, ఈ క్షణం భగవంతుడు ఎలా ఉన్నాడు అని కానీ మనం ఒక్కసారి ఒక లుక్ వేసినట్లయితే, అబ్జర్వేషన్ చేసినట్లయితే ఆయన ఇప్పుడు మన యజమాని భగవంతుడు మూలము అస్సలు అనుకుంటున్నటువంటి ఆ భగవంతుడు బాబా అనండి, భగవంతుడు అనండి, అసలు అనండి, సోర్స్ అనండి, అది తానుగా ప్రకాశిస్తుంది, తానుగానే ప్రకాశిస్తుంది. అది రెండవదిగా లేదు, సెకండరీ లేదు, తానుగా ఒరిజినాలిటీలో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంలో మనం కూడా ప్రకాశమానమవుతాము. ఏ జీవి అయితే ఆ ప్రకాశంలో వెళ్ళి జత కూడుతున్నదో, దాంతోపాటు కలిసి జతకూడి ఉంటున్నదో, స్థిరంగా దాంట్లో నిలబడుతుందో ఆ జీవి కూడా తానుగా ఉన్న భగవంతుడిగా ప్రకాశమానం అయిపోయినటువంటి ఆ భగవంతుడిలో నిలబడి తను కూడా ప్రకాశమానం అవుతుంది. ఏదైతే ప్రకాశమానము అంటే తానుగా అంటే దాని ఓన్ క్యారెక్టర్స్ తో ఉంది. ఇప్పుడు తన కల్పితము భ్రమలు అన్నాడు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి భగవంతుడాన్ని మనం సంబోధిస్తున్న దానికి మన ఒరిజినల్ మూలము సోర్స్ని ఏ భ్రమలు లేవంటే దాని యొక్క ప్రకాశమానం అవుతుంది. ఏంటి అంటే దాని యొక్క ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏదైతే మనం మూలం అంటున్నామో, ఏదైతే కదలికలు లేకుండా, అన్వేషణ లేకుండా, కారణం లేకుండా ఉంది అని అంటున్నావు, దాని యొక్క ఒరిజినల్ తానుగా ఉన్నాడు భగవంతుడు అంటే దాని యొక్క క్యారెక్టర్స్ ప్రకాశమానమవుతుంది. అంటే మనకి ప్రకాశింపజేస్తూ కనిపిస్తుంది. అదే ప్రకాశింపజేస్తూ అంటే దాన్ని చూస్తూ దాని యొక్క క్యారెక్టర్స్, దాని ఒరిజినాలిటీ మొత్తం మనకు ప్రకాశం అంటే తెలియబడుతూ కనబడుతూ అన్నీ మనకి విదితమవుతూ ఉంటుంది అనమాట. అది మనం దాంతోపాటు జత కూడి ఉన్నప్పుడు, దాన్నిగానే గుర్తించినప్పుడు, మనం అనుకున్నటువంటి ఆ సోర్స్
మన నిజాన్ని మనం నిజంగానే గుర్తించినప్పుడు, దాన్ని నిజంగానే చూస్తున్నప్పుడు, ఆ నిజంతో మనం జతకూడినప్పుడు ఆయన ప్రకాశమానం అవుతున్నారు. కాబట్టి అదే సేమ్ మనకు కూడా అనుభవం అవుతుంది, ఆనందించగలుగుతాము, అనుభవం అవుతుందని ఈరోజు భగవంతుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు మనము ఎవరైతే యజమాని, భగవంతుడు, మూలము, అస్సలు, ఇన్ని అంటే దానికి పేరు లేదు, ఊరు లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ తో మనం ఆయన చూస్తాం. కానీ ఆయనకు వర్డ్ చెప్పడానికి లేదు. ఆయన ప్రకాశాలను మనం కూడా ప్రకాశం అవటమే, ప్రకాశమానం అవటమే. ఆయన ఏదైతే తన ఒరిజినాలిటీతో ఆయన పులికిస్తుంటాడో, చరిస్తూ ఉంటాడో, ప్రవర్తిస్తూ ఉంటాడో, ఏదైతే ఆయన కలిగి ఉన్నదాన్ని మనం చూడగలుగుతుంటామో, దాంతోపాటు మనం కూడా కలిసి దాన్ని ఆనందిస్తుంటాము, భోగిస్తుంటాము, అనుభవిస్తుంటాము. కేవలం ఆయన ప్రకాశం అంటే ఆయన ఎగ్జిబిషన్. ఆయనగా ఎట్లాగా ఆయన ఎగ్జిబిషన్ అవుతున్నారు అంటే ఆయనగానే ఉంటూ ఎగ్జిబిషన్ అవుతున్నారు. తానుగా ఉన్న భగవంతుడు తానుగానే ప్రకాశమానం అవుతున్నాడు. రెండవ స్థితిగతులు కానీ క్యారెక్టర్స్ కానీ ఏమి చూపటం లేదు. ఎందుకంటే అదంతా మనకి నేర్పించుకుంటూ ఫైనల్ పాయింట్కి వచ్చేస్తారు. సో ఫైనల్ పాయింట్కి వచ్చినప్పుడు ఆయన దాన్ని మనం మూలం అంటున్నాం, సోర్స్ అంటున్నాం. అది జీవి యొక్క నిజం, అబ్సల్యూట్ ట్రూత్ ఆఫ్ ది లైఫ్. జీవి యొక్క అబ్సల్యూట్ ట్రూత్, దాన్ని మనం నిజంలో నిలబెట్టాం, నిత్యంలో నిలబెట్టాం. ఎప్పుడైతే ఆపోజిషన్ తానుగా ప్రకాశమానమవుతున్నటువంటి భగవంతుడి పొజిషన్లో మనం కూడా నిలబడిపోయామో అప్పుడు మనం జీవి నిత్యమైపోతుంది, నిత్య జీవి అయిపోతుంది, నిత్యమైపోతుంది. ఇప్పుడు ఇదంతా మనకు తెలియబట్ట సత్యం. మనం సత్యంలో ఉంటూ నిత్యంగా మారిపోతున్నాము అనేది ఇప్పుడు మనం నిత్యాన్ని గురించే మాట్లాడుతున్నాం. నిత్యం అనేది ఎటువంటి భ్రమలు లేదు, దానికి ఎటువంటి పొజిషన్స్ లేవు, దానికి ఒక రూపం కానీ, నామం కానీ, పొజిషన్ కానీ, కళ కానీ, ఆనందం కానీ, ప్రవర్తన కానీ ఏమీ లేదు. దానికి ఏమి లేకుండా తానుగా ఉన్నది. అది అతి సూక్ష్మంగా మనకి ట్రేస్ అవుట్ అవుతూ ఉంటుంది. అది కూడా మనం అనుభవిస్తాం. ఈరోజు మనం చెప్పేది ఏంటంటే మూలము, అస్సులు అనే దాని యొక్క క్యారెక్టర్స్, దాని యొక్క ప్రకాశమానం అవుతుంది, అదిగా ప్రకాశమానం అవుతుంది. కాబట్టి అది కూడా మనం ఆస్వాదిస్తాము, ఆహ్లాదం కలుగుతుంది, ఆస్వాదన కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈ స్టాండింగ్ లో మూలంలో స్టాండ్ అవటానికి కావలసినటువంటి మనకి పాయింట్స్, గైడెన్స్ అంతా కూడా మనకి గిరిధరవాణి అనే బుక్ లో ఆయన తెలియజేస్తున్నారు. ఆ బుక్ మనం చదువుతూ ఉంటే మన అన్డివైడెడ్ అటెన్షన్ అంతా మూలం మీద పెట్టి ఉన్నప్పుడు ఆయన తన ప్రజ్ఞతో అన్వేషణలో పడి కొట్టుకుపోతున్నామని జీవి మీద ఆయనకి జాలి కలిగి, ఏ జీవి అయితే తన ముందుకు కొట్టుకొచ్చిందో గాలికి ఆయన తెచ్చుకోలేదు, ఏ జీవి అయితే గాలికి కొట్టుకొచ్చిందో తన ముందుకి దానంతగా ఆ బాల్ వచ్చి ఈయన కోర్టులో పడిందో అటువంటి జీవి మీద ఆయన దీనత్వం, దయాళత్వం చూపిస్తూ అన్వేషణలో పడి కొట్టుకుంటుందని దానికి తీసుకెళ్లి ఆయన మూలంలో నిలబెట్టుతున్నారు. అటువంటి భగవంతుడికి అనంతకోటి వందనాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.